వెల్కమ్ టు మై ఛానల్ మణి వంటలకి స్వాగతం. నేను క్యారెట్ కీర్ తయారు చేస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు చూపెడుతున్నాను. పావు కేజీ క్యారెట్లు ఇలా తురివేసుకోవాలి. పంచదార, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పులు మన ఇష్టం ఏ కావాలితే వేసుకోవచ్చు. చిన్న చిన్న పలుకులుగా కట్ చేసుకున్నాను. ఇలాచీ పౌడరు, నెయ్యి, పంచదార మనం చూసుకుని వేసుకోవాలి. క్యారెట్ తీపిగా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి వేసుకోవాలి. పాలు 1/2 లీటరు. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఈ క్యారెట్స్ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని కుక్కర్లో కొంచెం వాటర్ పోసుకుని 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేదాకా 2 విజిల్స్ అయితే సరిపోతాయి, ఉడికిపోతాయి. ఈ క్యారెట్ ముక్కలు కుక్కర్లో వేసి విజిల్ వేయించుకోవాలి. ఈ 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 విజిల్స్ వచ్చాక తీసుకోవాలి. దీంట్లోనే జీడిపప్పు వేసుకోవచ్చు. ఒక 10 జీడిపప్పు బదులు వేసుకోవాలి. లేకపోతే ఇలా నేను పాలల్లో నానబెట్టుకున్నాను. ఎందుకోసం అంటే ఇది పేస్ట్ తయారవడం కోసమని పాలల్లో నానబెట్టుకుని 1 గంట ముందు. లేకపోతే దీంట్లో వేసుకోవచ్చు. జీడిపప్పులు దీంట్లో వేసుకుని విజిల్ వేయించుకోవచ్చు. 2 విజిల్స్. వచ్చినాయండి. మిక్సీ పట్టుకోవాలి. క్యారెట్ ముక్కలు మిక్సీ పడుతున్నాను. పాలలో నానబెట్టిన జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. మిక్సీ పట్టిన తర్వాత క్యారెట్ మిక్సీ పెట్టాను. బాగా మరీ పేస్ట్ కాకుండా కొంచెం మరీ మెత్తగా చేసుకోకూడదు. మెత్తగా చేసుకుంటే బాగోదు. తయారు చేస్తున్నాము. ఫస్ట్ జీడిపప్పు, కిస్మిస్లు వేసుకుందాం. నెయ్యి వేస్తున్నాను. జీడిపప్పు పలుకులు, బాదం పప్పులు వేసుకుంటాం. ఇప్పుడు పాలు పోస్తున్నాను 1/2 లీటరు. పాలు పోసి ఇప్పుడు పాలు మరుగుతున్నాయి. మరిగేటప్పుడు ఈ క్యారెట్ పేస్ట్ దీంట్లో వేసుకోవాలి. ఇది కొంచెం చిక్కగా అయ్యేదాకా ఉంచుకుంటే బాగుంటుంది. పాయసం చిక్కబడాలి. ఈ చిక్కదనం వచ్చిన తర్వాత చూడండి, చిక్కగా అయిన తర్వాత
మనకి పంచదార ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇది తీపి తక్కువే పడుతుంది. ఇలాచి పౌడరు, జీడిపప్పు, కిస్మిస్లు, బాదం పప్పులు, అంతేనండి. సేమియా ఖీర్ క్యారెట్ ఖీర్ తయారయ్యిందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే చాలా బాగుంటుంది. వేడిగా కూడా తాగొచ్చు. రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. మీకు మా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. క్యారెట్ ఖీర్ తయారైంది. బౌల్లో తీసుకుంటున్నాం. జీడిపప్పులు, కిస్మిస్లు, బాదం పలుకులు వేస్తున్నాను. అంతే, రెడీ అయిపోయిందండి. క్యారెట్ ఖీర్ తయారైపోయింది.